హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. నేను శ్రీ వైభవలక్ష్మి వ్రతం ఎలా చేస్తానన్నది వీడియో పెడతానన్నాను కదండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ పుస్తకం దీని ద్వారానే నేను పూజ చేసుకుంటున్నాను. గొల్లపూడి వాళ్ళదండి ఇది. శ్రీ వైభవలక్ష్మి పూజా వైభవం అని ఉంటుంది. ఇందులో అన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ప్రతిదీ కూడా రాసే ఉంటుంది. మీరు 2-3 సార్లు చదువుకోండి పూజ స్టార్ట్ చేసే ముందు. అయితే నేను సింపుల్గా నేను చెప్పగలిగినంత వరకు నేను చెప్తాను. ఇదిగోండి, ఇలాంటి ఒక వెండి కాయిన్ని కొనుక్కోండి. గజలక్ష్మీదేవి కాయిన్ని కొనుక్కోండి. ఇది కూడా కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు రూపాయి కాసైనా ఉంచుకోండి. ఇంట్లో ఉంటుంది కదా, వాడుకోండి. అయితే ఈ పూజ ప్రారంభించే రోజు శుక్రవారం స్టార్ట్ చేస్తారు. కొంతమంది గురువారాలు కానీ శుక్రవారాలు కానీ చేయొచ్చు. కానీ నేను మార్గశిర మాసం అయితేనే గురువారాలు చేస్తానండి. ఎందుకంటే మార్గశిర లక్ష్మీవారాలు చాలా ప్రాశస్తమైనవి కాబట్టి అవైతేనే నేను అప్పుడు లక్ష్మీవారాలు మార్గశిర మాసంలోనే చేస్తాను. మిగతా అన్ని రోజులు కూడా శుక్రవారమే పూజ చేసుకుంటాను. ఈ పూజ శుక్రవారం నన్ను చేయాలనుకున్న రోజు పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రాలతో క్లీన్ చేసేసుకొని తలరుద్దుకొని ఇంటిని మన గుమ్మానికి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంటిలో దీపం ఉంటుంది, నిత్య దీపం పెట్టుకుంటాం కదా, సూర్యోదయానికి ముందే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ వైభవలక్ష్మీదేవి తల్లి, నేను ఈ రోజు మొదలు ఇన్ని శుక్రవారాలు, అంటే మీరు గురువారాలు అనుకుంటే గురువారాలు అనుకోండి, ఇన్ని శుక్రవారాల పాటు నేను నీ వ్రతాన్ని చేస్తున్నాను తల్లి. నా కోరిక ఇది. నా కోరిక నెరవేర్చిన వెంటనే నేను మళ్ళీ ఇన్ని వారాలు, మీ ఇష్టం అప్పుడు ఎన్ని వారాలు మొక్కుకుంటారన్నది మొక్కుకొని అన్ని వారాలు చేస్తాను తల్లి. నా పూజలో ఏమైనా తప్పులున్నా క్షమించమ్మా. నా ఎలాంటి విఘ్నాలు లేకుండా నా పూజ అయిపోవాలని దండం పెట్టుకుంటారు. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. పులుపు తినకూడదు. ఉపవాసం చేయలేని వాళ్ళు 11 గంటల్లోపు చక్కగా ఇంత ముద్దపప్పు అన్నం కానీ పొంగలి కానీ కట్టి పొంగల్ అంటారు కదా, అదైనాను తినేసి ఉండొచ్చు. తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంకా మధ్యాహ్నంకి ఏమీ తినకూడదు. 3 గంటల్లోపు మళ్ళీ స్నానం కూడా చేయకూడదు. 3 తర్వాత తలమించి నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ పోసుకున్న తర్వాత ప్రతిరోజు అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి నివేదన ఏం పెట్టాలంటే వడపప్పు పానకం కంపల్సరీ చేయాలి. తర్వాత ఇంకొక తీపి పదార్థం, అది మనం ఏంటది పరమాన్నమే పెట్టుకోండి, లేకపోతే పొంగలే పెట్టుకోండి, చక్కెర పొంగలి, ఇంకా ఏమైనా సేమియా, మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు తీపి పదార్థం. కానీ ప్రతి వారం కంపల్సరిగా వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా ఉండాలి. నైవేద్యాలు అయితే ఇలా ఉన్నాయి. తర్వాత అమ్మవారికి మహానివేదన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పులుపు ఉల్లి వెల్లుల్లి లేకుండా మహానివేదన పెట్టుకోవచ్చు. లేదు నేను పొద్దున్న అన్నం తినేసాను కాబట్టి రాత్రి పూట మళ్ళీ టిఫిన్ చేస్తాను కాబట్టి నేను చపాతీలో లేదా ఏదైనా కానీ మీరు ఏ టిఫిన్ అయినా చేసుకోండి. అందులో ఉల్లి ఉండకూడదు, పులుపు ఉండకూడదు, వెల్లుల్లి అలాంటివి ఏమి ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మిగతా వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.